కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో, కేసు నేపథ్యంలో, అరెస్ట్ నేపథ్యంలో బండి సంజయ్ ఆ పదవికి రిజైన్ చేయాలి అని చెప్పి బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. కవిత కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రధాని మోదీకి కూడా ఒక లేఖ కూడా రాశారు. కానీ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఒక మాట అంటూ ఉన్నారు. కవిత అప్పట్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయినప్పుడు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ రిజైన్ చేశారా అని చెప్పేసి, పార్టీకి దీనికి సంబంధం లేదు అనేది ఆయన వెర్షన్. ఒకసారి బయట ప్లే చేయండి. మైనార్ల గురించి మాట్లాడుతా ఉన్నారు. మీ ప్రభుత్వంలో చేసినటువంటి మీరు రిజైన్ చేశారా? కేసీఆర్ గారు రిజైన్ చేశారా? కేటీఆర్ గారు రిజైన్ చేశారా? ఎవరు చేశారని నేను అడుగుతాను నేను. అంతేకాదు, మీ కుటుంబంలోనే ఒక మహిళ సారా వ్యాపారంలో కోట్లాది రూపాయల కమిషన్ తీసుకుంటే జైలుకు పంపిస్తే మీరు రిజైన్ చేశారా? అది ఖాయమే కదా. మీరు రిజైన్ చేశారా? మీ కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ నేను అడుగుతా ఉన్నాను. ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీని చెప్తా ఉన్నాను, మీరు చేస్తున్నట్టు విష ప్రచారం ప్రజలు మమ్మల్ని తిరస్కరించారు. మీరు ఎక్కడ ఫార్ములా కేసులో అరెస్ట్ అవుతారో, మీ పెదవులు ఎక్కడ కాళేశ్వరంలో ఇరుక్కుంటారో భయానికి ఈరోజు బీజేపీ మీద ఇటువంటి అబద్ధాలు ఇస్తాను. మీరు మహిళల హక్కుల గురించి మాట్లాడుతున్నారు, మైనార్ల గురించి మాట్లాడుతా ఉన్నారు. రైట్ సార్. అంటే కవితది ఢిల్లీ లిక్కర్ స్కాము, బండి భగీరథ్ ఏమో ఒక పోక్సో కేసు. ఈ కంపారిజన్ కరెక్ట్? అసలు ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే, ఎస్ బీజేపీకి ఆపాదించాల్సిన అవసరం లేదు. ఆ మాటకు వస్తే బండి సంజయ్ కూడా ఆపాదించాల్సిన అవసరం లేదు. బండి సంజయ్ అక్యూజ్ కాదు కదా. చార్జ్ షీట్ లో కానీ ఎఫ్ఐఆర్ లో కానీ ఆయన అక్యూజ్ ఉందా? సో బండి సంజయ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు, బండి సంజయ్ కొడుకును వెనకేసి కట్టుకుంటున్నాడు, బండి సంజయ్కున్న పొలిటికల్ క్లౌట్ రీత్యా న్యాయం జరగదు అన్న విమర్శల్లో లాజిక్ ఉంటుంది. కానీ బండి సంజయ్ నేరస్తుడుగా ఎవరన్నా చెప్తే తప్పే, బీజేపీ పనిచేసిందని చెప్తే చాలా తప్పది. కానీ మరి రామచంద్రరావు సమర్థించుకోవడం వల్ల ఏమవుతుందో బీజేపీ వారికి అర్థం కావడం లేదు. దీనిపైన ఎక్కువ మాట్లాడితే ఎక్కువ నష్టపోతారు. కొన్నిసార్లు మౌనమే బెటరు. సో లెట్ ద థింగ్స్ హ్యాపెన్. సమయం ఇప్పుడు కాలమయ్యే సమస్యలకు పరిష్కారం అంటారు చూడండి, పివి నరసింహరావు సిద్ధాంతం. సో నువ్వు బీజేపీ వారు ఎందుకో ఆవేశంతో, రామచంద్రరావు చాలా ఆవేశం లేని వ్యక్తి, కానీ ఎందుకో సడన్ గా ఆవేశపడినట్టున్నాడు. సో ఎందుకంటే అటాక్ బండి సంజయ్ని బర్తరఫ్ చేయాలి అని అటాక్ పెరగడం వల్ల. కానీ దానివల్ల ఏమైందంటే పప్పులో కాలేస్తారు. ఇప్పుడు ఆయన చేసిన కంపారిజన్ ఏంటి? ఫస్ట్ పాయింట్, కవిత మీద, కవిత పేరు చెప్పలేక అందరూ తెలుసు కదా. కవిత మీద కేసు ఇచ్చినప్పుడు ఆ కేసు ఎవరిది? సిబిఐ ఈడీ కేసు. సిబిఐ ఈడీ కేంద్ర ప్రభుత్వ సంస్థలు. కేసీఆర్ ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు, కేటీఆర్ ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు? ఇప్పుడు ఆరోపణ ఏంటి? బండి సంజయ్ ప్రభుత్వంలో ఉన్నాడు, కేంద్ర ప్రభుత్వంలో. ఇంకా కానీ లాజిక్ చెప్పుకోవచ్చు, నేను కేంద్రంలో ఉన్నా, ఈ కేసు రాష్ట్రంది కదా. మొన్న రామచంద్రరావు ఆర్గ్యుమెంట్ పెట్టాడు, ఇది కేసు రాష్ట్రం ఉంది కదా, మాకే సంబంధం, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఉందా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మమ్మల్ని నిలికించాలని చూసే ప్రభుత్వం కదా అన్నా దెర్ ఇస్ సమ్ లాజిక్. కానీ ఆ కంపారిజన్ చేస్తే అప్పుడు రాష్ట్రంలో ఉండొచ్చు, కానీ కేసు సిబిఐ ఇది కదా. అది మొదటి డిఫరెన్స్. రెండవదేమో ఆ కేసు కూడా ఆల్రెడీ మీకు ట్రయల్ కోర్టు కొట్టేసి హైకోర్టులో ఉంది. ఈ కేసు ఏమో ట్రయలే మొదలు కాలేదు. అంటే ది స్టేజ్ ఆఫ్ జస్టిస్ లో కూడా తేడా ఉంది. మూడవది, అది పొలిటికల్ అలిగేషన్, అది పొలిటికల్ కరప్షన్ కేసు, ఇది పోక్సో కేసు. రామచంద్రరావు పేరుగాంచిన క్రిమినల్ లాయర్ కూడా, మామూలు లాయర్ కూడా కాదైనా. సో పేరుగాంచిన క్రిమినల్ లాయర్ కు పోక్సో చట్టము, మీకు కరప్షన్ చట్టము, ఈ రెండు ఒకటేనా? ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద పెట్టే కేసులు, యాంటీ కరప్షన్ కింద పెట్టే కేసులు, మీకు ప్రభుత్వం అక్కడ ఏముంది, ప్రభుత్వ ఎక్స్చెక్కర్కు నష్టం జరిగిందని కదా, అది కేసు కదా. అది ఆ కేసు ఈ కేసు ఎలా లింక్ అవుతుంది? తర్వాత అక్కడ ప్రధాన కేసు అరవింద్ కేజ్రీవాల్ పైన. కవిత ప్రధాన నిందితులు కాదు. కవిత అక్యూజ్లో మీరు తీయండి కావాలని చార్జ్ షీట్లో ఎక్కడ తక్కువ కింద ఉంటుంది. అక్యూజ్ నెంబర్ 1 ఈజ్ అరవింద్ కేజ్రీవాల్ కదా. ఇక్కడేమో మీకు కేసే బండి భగీరథ్ పైన. సో అందువల్ల ఆ పోలిక ఈ పోలిక చేసి మీకు ఆ కేసును ఆ కేసు లాగానే చూడాలి, ఈ కేసును ఈ కేసు లాగానే చూడాలి. ఇది క్లియర్ కేస్ ఆఫ్ క్రిమినల్ కేస్. ఎస్, చట్టం ఏం చేస్తుందో చూద్దాం. చట్టం ఏమీ చెప్పకముందే, న్యాయ ప్రక్రియ ఏమీ చెప్పకముందే
పొలిటికల్ ట్రయల్ ఏంటి అని అడిగితే అర్థం ఉంటుంది. అంటే వై దిస్ పొలిటికల్ ట్రయల్ బిఫోర్ ద రియల్ ట్రయల్ టేక్స్ ప్లేస్. మీరు రియల్ ట్రయల్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం కాదా ఈ మీడియా ట్రయల్ ద్వారా, పొలిటికల్ ట్రయల్ ద్వారా? ఇది అబ్స్ట్రక్షన్ ఆఫ్ జస్టిస్ కాదా అనే అన్నా కాస్త లాజిక్ ఉంటుంది. ఎస్, మీరు మమ్మల్ని అంటున్నారు మా ప్రభుత్వం ఉంది గనక మేము ఇన్ఫ్లుయెన్స్ చేస్తామని. ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న కేసు, ఈ రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేస్తున్న కేసు అని ఒక లాజిక్. రెండవ లాజిక్, ఈ కేసులో పొలిటికల్ ట్రయల్, మీడియా ట్రయల్ ద్వారా జ్యుడిషియల్ ట్రయల్ పైన ఎక్కడో కన్నా సైకలాజికల్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నారు. ఇది నయం కాదు, అబ్స్ట్రక్షన్ ఆఫ్ జస్టిస్ కు మనం అడ్డుపడకూడదు అని అన్న లాజిక్ ఉంటుంది. ఆ రెండు అనకుండా కవిత కేసుతో లింక్ చేసి ఆవేశంతో మాట్లాడితే ఇప్పటిదాకా లేని అనుమానం కూడా కొత్తగా మొదలవుతుంది. ఓహో, బండి సంజయ్ అంటే ఏదో సన్ స్ట్రోక్, SON సన్ స్ట్రోక్ అయినా, ఏదో కొడుకు మీద ప్రేమ చంపుకోలేక కొడుకు జైలుకి వెళితే భరించలేక ఏ తండ్రి అయినా పడే సహజ ఆవేదన ఆయనది. సో ఆయన ఏదో డిఫెండ్ చేసుకుంటున్నాడు ఆయన కొడుకును. భారతీయ జనతా పార్టీ బాధితురాల పక్షాన ఉండకుండా ఎందుకు బండి భగీరథ్ పక్షాన అందుకు అంత ఆవేశపడుతోంది అనే క్వశ్చన్ అయితే వస్తాయి కదా. దానివల్ల ఇంకా ప్రజలకి ఎక్కువ అనుమానం కలిగి అసలు ఈ న్యాయ ప్రక్రియ కూడా సరిగా జరుగుతుందా లేదా. ఇప్పటిదాకా మనం ఏదో బండి సంజయ్ వ్యక్తిగత కెపాసిటీలో భగీరథను కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నాడు, ఓహో దీని వెనకాల బీజేపీ కూడా ఉంటుందా అనే అభిప్రాయం కలిగే అవకాశం కూడా ఉంటుంది కదా.